పన్నీర్ బటర్ మసాలా అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారో చెప్పండి. ఇది పెద్దగా కష్టం అనుకుంటాము. కానీ నేనైతే చాలా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతో చేసేస్తాను. అది ఎలాగని చూసేద్దాము. కడాయి పెట్టి ఆయిల్ వేసాను. మీరు బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో గరం మసాలా దినుసులు వేసానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసాను. కొంచెంగా సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేపాలి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేస్తున్నాను. తర్వాత టమాటో ముక్కలు వేసి కొంచెంగా పసుపు వేసి టమాటో ముక్కలు బాగా మెత్తగా మగ్గనివ్వాలి. టమాటో ముక్కలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసానండి. రుచికి తగినంత ఉప్పు ఆల్రెడీ వేసేసాను. బాగా కలపాలి ఆ వేడిలోనే. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నాను. కొంచెంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి తగిన నీళ్లు పోసి. ఇప్పుడు అదే పాత్రలో కొంచెంగా బటర్ వేసానండి. బటర్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రుబ్బి ఉంచిన మిశ్రమం వేస్తున్నాను. కొంచెంగా నీళ్లు వేస్తున్నాను. మిక్సీ జార్ కడిగిన నీళ్లు వేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. చిక్కగా గ్రేవీ అవుతున్నప్పుడు దీంట్లో కట్ చేసి ఉంచిన పన్నీర్ ముక్కలు, కొంచెంగా కసూరి మేతి, క్రీమ్ లేకపోతే కనుక నేనైతే పాలే ఉపయోగిస్తాను అనమాట. చిక్కటి పాలు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చారంటే పన్నీర్ బటర్ మసాలా ఎంతో టేస్టీగా తయారైపోయింది. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.